రంగా అనే రౌడీ శారద మెడలో తాళి కట్టిపోతూ ఉంటాడు. అప్పుడే గగన్ వచ్చి రౌడీలందరినీ కూడా బాగా కొడుతూ ఉంటాడు. అలా గగన్ రౌడీలందరినీ కూడా కొడుతూ ఉంటే అప్పుడే అపూర్వ రంగారౌడీని, రే ఏంట్రా నువ్వు అలా చూస్తూ నిలబడ్డావు, వెళ్ళి వాడిని కొట్టరా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఈలోపే గగన్ మిగతా రౌడీలందరినీ కూడా కొడుతూ ఉంటాడు. వాళ్ళందరూ కింద పడిపోయి ఉంటారు. ఒక రౌడీని గగన్ బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే రంగారౌడీ వచ్చి గగన్ని కాలుతో తంతాడు. దాంతో గగన్ కాస్త దూరంగా పడతాడు. దాంతో మిగతా రౌడీలందరూ కూడా వచ్చి నిలబడి ఉంటారు. రంగారౌడీ మాత్రం గగన్ గొంతు పట్టుకొని బాగా నులిమేస్తుంటాడు. అలా రంగారౌడీ గగన్ని గొంతు పట్టుకొని చెట్టుకి ఆనించి మరీ పైకెత్తుతుంటాడు. అయితే గగన్ కాసేపటికి తేరుకుంటాడు. రంగారౌడీని సెంటర్ పాయింట్లో ఒక్క గుద్దు గుత్తాడు. వాడి కాస్త కింద పడిపోతాడు. మళ్ళీ గగన్ సింహంలా వాళ్ళపైన అందరిపైన కూడా బాగా విరుచుకుపడి కొడుతూ ఉంటాడు. శారద దగ్గర ఉన్న ఆడవాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతారు. శారద మాత్రం గగన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. గోరింటాకు పిన్ని ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏముడొచ్చాడు, ఇప్పుడు మనం ప్రాణాలతో బతకడం ముఖ్యం అమ్మాయి అని చెప్తూ ఉంటుంది. ఎద్దులా ఉన్న వాళ్ళని ఎగురెగురు తంతున్నాడు. అదే మన ఇద్దరిని కలిపి ఒక గుద్దు గుద్దాడనుకో ఏకంగా కైలాసానికే వెళ్ళిపోతాం. ఇదిగో అమ్మాయి మనం సేఫ్గా బయటపడాలి అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. ఈలోపే గగన్ అక్కడున్న రౌడీలందరినీ కూడా బాగా కొడుతూ ఉంటాడు. వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతారు. ఇదంతా చూస్తున్న అపూర్వ రా పిన్ని వెళ్ళిపోదాం అని గగన్ లోపలికి వస్తుండగానే అక్కడి నుంచి పారిపోతుంది. గగన్ లోపలికి వచ్చే లోపలే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. శారద రే గగన్ అంటూ ఇక ఏడుస్తూ ఉంటుంది. ఎందుకుమ్మా ఏడుస్తున్నావు అని గగన్ ఇక ఓదారుస్తూ ఉంటాడు. పదమ్మా ఇంటికి వెళ్దాం అని గగన్ చెప్తూ ఉంటాడు. శారద గగన్ని హక్ చేసుకుంటుంది. ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. పదమ్మా వెళ్దాం అని గగన్ చెప్తూ ఉంటాడు. రే భూమి రా భూమి అని శారద అక్కడ స్పృహ కోల్పోయి ఉన్న భూమిని చూపిస్తూ ఉంటుంది. అప్పుడే భూమి పరిగెత్తుకొని వచ్చి భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి భూమి లే అని భూమిని లేపుతూ ఉంటాడు. భూమి తలకి బాగా గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. ఎంత పిలుస్తున్నా కూడా భూమి స్పృహలోకి రాదు. అయ్యో భూమి స్పృహలోకి రావటం లేదురా, భూమి సమయానికి రాకపోయి ఉంటే పెళ్ళి అనేది నా చావుని అడ్డుకోకపోయి ఉంటే నువ్వు వచ్చేసరికి నేను చచ్చిపోయి ఉండేదాన్ని రా గగన్ అని శారద ఇక ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. గగన్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కూడా ఆ శరత్ చంద్రగాడు ఇంతగా తెగిస్తాడా, ఈరోజు వాడు నా చేతిలో చచ్చాడే అని గగన్ అనుకుంటుంటాడు మనసులో. రే గగన్ నాకు చాలా భయంగా ఉందిరా, హాస్పిటల్కి తీసుకెళ్దాం అని శారద అంటూ ఉంటుంది. అలాగేనమ్మా హాస్పిటల్కి తీసుకెళ్తాం అని గగన్ భూమిని 2 చేతులతో ఎత్తుకొని మరీ తీసుకెళ్తూ ఉంటాడు. ఇక మీరా ఇందు వంశీ వాళ్ళు ఇంటికి వస్తారు. అన్నయ్య అదిగో అమ్మాయి అల్లుడు వచ్చేస్తున్నారు అని శరత్చంద్రకి మీరా చాలా సంతోషపడుతూ చూపిస్తూ ఉంటుంది. వచ్చేసారా, మీ వదిన ఎక్కడికో బయటికి వెళ్ళినట్టుంది, వచ్చేస్తుందిలే, మీరు కానివ్వండి అమ్మా, ఫ్రెష్ అప్ అవ్వండి అని శరత్చంద్ర చెప్తూ ఉంటారు. రే చరణ్ అమ్మాయి అల్లుడిని గదులకు తీసుకువెళ్ళండి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు అని కృష్ణప్రసాద్ అంటాడు. రండి బావా అని చరణ్ ఇక దగ్గరుండి మరీ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ వెళ్ళిన తర్వాత కృష్ణప్రసాద్ ఇక చాలా కోపంగా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి కృష్ణప్రసాద్ ఎందుకు కోపంగా చూస్తున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇన్నేళ్ళు మీరంటే గౌరవం ఉండేది, ఈ రోజుతో అది కూడా పోయింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏమైంది కృష్ణప్రసాద్, ఎందుకు పోయింది, ఏం చేశాను అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఏం చేశారా, ఇంకా ఎలా మాట్లాడగలుగుతున్నారు, చేసిందంతా చేసేసి ఇలా మాట్లాడుతున్నారు, అసలు నువ్వు మనిషివేనా అని కృష్ణప్రసాద్ చేయి చూపిస్తూ కొడుతూ ఉంటాడు. కృష్ణప్రసాద్ మాటలు మర్యాదగా మాట్లాడు అని శరత్చంద్ర ఇక వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ చెప్తూ ఉంటాడు. ఏంటి నీకేంటి మర్యాద ఇచ్చేది, శారద నా భార్య అని తెలుసు, నేను శారదకి నా పిల్లలకి దూరంగా ఉంటున్నానని కూడా నీకు తెలుసు. నీ చెల్లి మెడలో నేను తాళి కట్టిన తర్వాత శారద ఏడుస్తూ ఇటు వరకు వచ్చి నిస్సహాయంగా వెనుతిరిగి వెళ్ళిపోయింది, ఏ గొడవ కూడా చేయలేదు. ఇన్నేళ్లుగా ఈ కుటుంబం వల్ల ఆ కుటుంబానికి ఎన్ని అవమానాలు ఘోరాలు జరిగినా కూడా మౌనంగానే భరించింది. నిజం చెప్పాలి అంటే నా మీద హక్కు అధికారం ఏవైనా ఉన్నాయి అంటే అది శారదకు మాత్రమే, ఎందుకంటే శారదే నా మొదటి భార్య అని కృష్ణప్రసాద్ ఇక చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు. తను తలుచుకుంటే చట్ట ప్రకారం మీ ఇంటి పరువు తీసి నన్ను తను సొంతం చేసుకోవచ్చు, కానీ శారద ఎప్పుడు అలా చేయలేదు. దానికి కారణం నీ చెల్లెలు మీరా, మీ కుటుంబం వద్దని నేను తన దగ్గరికి వెళితే తనకు జరిగిన అన్యాయమే మీ కుటుంబానికి జరగకూడదని నాకు నచ్చచెప్పి మళ్ళీ ఇక్కడికి పంపించింది. అది నా శారద సంస్కారం, మంచితనం. అలాంటి మంచి శారదని బంధిస్తావా, ఇంతకు తెగిస్తావా, ఎలా నీకు అలా చేయడానికి మనసు వచ్చింది అని కృష్ణప్రసాద్ నిలదీస్తుంటాడు. ఓ అందుక నీకు ఈ కోపం అంతా వచ్చింది, అవును బంధించాను,
చంపలేదు, అందుకు సంతోషించు. నా చెల్లెలంటే నాకు ప్రాణం, నా చెల్లెలు బిడ్డలంటే నాకు పంచ ప్రాణాలు. అలాంటి నా చెల్లెలు కూతురి పెళ్ళి ఆగిపోయింది ఎవరి వల్ల? నీ కొడుకు వల్ల. నా చెల్లెలు కూతురు చావు బతుకుల వరకు వెళ్ళి వచ్చింది అంటే అందుకు కారణం నీ కొడుకు. కూతురు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీ కొడుకు తెలియాలని తల్లిని దూరం పెట్టాను. అయినా కూతురు పెళ్ళయిందన్న ఆనందం కంటే నీ మాజీ భార్యని కిడ్నాప్ చేశానన్న బాధే నీకు ఎక్కువైనట్టుందే అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. చూడు కృష్ణప్రసాద్, నేను దుర్మార్గున్నో దుష్టున్నో అయి ఉంటే నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నప్పుడే నేను నిన్ను చంపేస్తుండేవాడిని. నా చెల్లెలకి నీ మీదున్న ఇష్టం వల్ల నీ ప్రాణాలను కాపాడింది, అందుకు నువ్వు నాకు రుణపడి ఉండాలి. ఈరోజు నీ కూతురు పెళ్ళి నా వల్ల జరిగింది, అది మర్చిపోయి ఎవరి కోసమో బాధపడుతున్నావా? వెళ్ళి మిగిలిన ఏర్పాట్లు చూడు అని శరత్చంద్ర వెళ్తాడు. ఇక కృష్ణప్రసాద్ షాక్ అయి ఆ మాటలన్నీ వింటూ నిలబడి ఉంటాడు. గగన్ భూమిని ఎత్తుకొని బయటికి వచ్చే లోపల 2 కార్లు వస్తాయి. భూమి అని గగన్ పిలుస్తూనే భూమిని కారులో కూర్చోబెడతాడు. అమ్మ, నువ్వు భూమిని తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళు అని గగన్ అంటాడు. నువ్వేంట్రా 2 కార్లు ఎందుకు, నువ్వు కూడా వచ్చాయి అని శారద అడుగుతూ ఉంటుంది. అమ్మ, భూమి ప్రాణాలు నాకు ముఖ్యం, నువ్వు ముందు భూమితో హాస్పిటల్కి వెళ్ళమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు. లేదు గగన్, నువ్వు కూడా రా అని. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్తావా? వద్దు గగన్ అని శారద చెప్తూ ఉంటుంది. అమ్మ, నేను చెప్తున్నది నువ్వు ముందు విను. ముందు భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, నేను వస్తానులేమ్మా, నువ్వు వెళ్ళు అని గగన్ బలవంతం చేయడంతో అలాగేనని శారద ఇక బయలుదేరి వెళ్ళిపోతుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో సహా వంశీ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా కూర్చొని ఉంటారు. మీరా అందరికీ చూసిస్తూ ఉంటుంది. ఈరోజు పెళ్ళి అయితే జరిగిపోయింది, అనుకున్న విధంగా జరగకపోయినా మొత్తానికి పెళ్ళి అయిపోయింది. మహాలక్ష్మి ఈరోజు మా ఇంట్లో అడుగు పెట్టబోతుంది అని వంశీ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఏమీ లాంఛనాల గురించి వాళ్ళు మాట్లాడలేదు, నువ్వు అడగకపోతే అలానే అని వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఏమండి, అందుకే కదా మహాలక్ష్మి అని హింటించాను, లాంఛనాలన్నీ వస్తాయిలేండి అని ఆవిడ అంటూ ఉంటుంది. ఏమే లాంఛనాలు వాళ్ళు ఇవ్వకపోతే ఒత్తి చేతులతో ఊపుకుంటూ వస్తుంది అని అతను చెప్తూ ఉంటాడు. అలాంటిది ఏం లేదులేండి, నేను చూసుకుంటాను కదా అని వంశీ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. గగన్ చాలా తెలివిగా నరేన్తో ఆ నరేన్ గడితో నిజం చెప్పించడం వల్లే ఈరోజు ఇందు పెళ్లి జరిగింది అని వంశీ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. చూసావమ్మా, ఇందు గగన్ ఎంత మంచివాడు. నరేన్తో గగన్ నిజం చెప్పించకపోయింటే ఈరోజు నీ పెళ్లి జరిగి ఉండేది కాదు. నీకు ఈ కుటుంబంతో పాటు 2 కుటుంబాలు ఉన్నాయమ్మా. నీకు ఏదైనా కష్టం వస్తే గగన్ అన్నయ్యకి చెప్పుకున్నావంటే వాడి ముందుగా నాకంటే ముందుగా తీరుస్తాడు. కాబట్టి ఆ కుటుంబం కూడా నీ కుటుంబం మర్చిపోవద్దు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. శభాష్ అంటూ అపూర్వ అప్పుడే వస్తుంది. బాగుంది, అంతా బాగుంది. నువ్వు ఇంతసేపు గగన్ గాన్ని అలా పొగుడుతున్నా కూడా ఏమీ మాట్లాడలేదు అంటే మీ అన్నయ్యని సూపర్ హీరో చేసేసి మీ నాన్న మాట్లాడుతున్నాడు, మొత్తానికి అంగీకరించడం కదా, అంతే కదా అని చెప్తూ ఉంటాడు. అలాంటిది ఏం లేదత్తయ్య అని ఎందుకు చెప్తూ ఉంటుంది. ఇంతసేపు నువ్వు మీ నాన్నని మాట్లాడనిచ్చావు అంటే నువ్వు ఎలా మారిపోయావో నాకు అర్థమవుతుంది. అయినా ఆ గగన్ గాడు ఊరికే నీ పెళ్లి జరిపించాడని అనుకుంటున్నావా? ఈ పెళ్లి జరిగేలా చేసింది మీ మామయ్య. పునాదిలా మీ మామయ్య కింద ఉన్నాడు కాబట్టే ఆ శారదని తీసుకెళ్ళి కిడ్నాప్ చేయించాడు, కాబట్టి వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి నీ పెళ్లి జరిపించాడు, నీ మీద ప్రేమతో కాదు. కాబట్టి ఈ పెళ్లి జరిగింది మీ మామయ్య వల్ల, ఆ విషయం గుర్తుపెట్టుకో అని అపూర్వ చెప్తూ ఉంటుంది. చూడు, మీ నాన్నకి చనివిస్తే ఇలాంటి మాటలు కోటలు దాటుతాయి. నువ్వు కుక్కకు కూడా అన్నం పెడితే కాస్త విశ్వాసంగా పడి ఉంటుందేమో, కానీ మీ నాన్న మాత్రం అని చెప్తూ ఉంటుంది. అమ్మ అపూర్వ, నా కొడుకు గురించి ఇంకొక మాట మాట్లాడకు. ఇన్ని రోజులు మా అందరి ముందర నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడింది చాలు. ఇప్పుడు ఈ కొత్త బంధువుల ముందు కూడా అలా మాట్లాడకు, నీకు దండం పెడతాను అని బామ్మ చెప్తూ ఉంటుంది. అయ్యో అదేంటి పిన్ని గారు, మీ కొడుకు ఎంత సమర్థుడో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, అంతే కదా రమేష్ గారు అని వంశీ వాళ్ళ నాన్నతో అడుగుతూ ఉంటుంది. మీరు ఎలాగంటే అలాగే అని ఆయన చెప్తూ ఉంటాడు. వాళ్ళు ముందు పెట్టిపోదలు ఇవ్వమని అడగండి అని వంశీ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అడిగాను అంటే ఇంకేమైనా ఉందా? ఆవిడ ముందే కోపంగా ఉంది కానీ అని రమేష్ చెప్తూ ఉంటాడు. ఏంటి మీరే గుసగుసలాడుకుంటున్నారు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మా ఆవిడ మీరా చెల్లెంతో ఏదో మాట్లాడాలంట అని రమేష్ అంటూ ఉంటాడు. సరే వెళ్ళండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. రండి అని మీరా వంశీ వాళ్ళమ్మని పక్కకు తీసుకెళ్తారు.